హలో వైటీ ఫ్యామిలీ. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. స్టోరీలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ చాలా బాగుంటుంది, నచ్చితే లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా పేరు రోజా. ఇది నేను నా యవ్వనం తొలి దశలో ఉన్నప్పుడు జరిగిన కథ. అప్పుడు నాకు 10వ తరగతి అయిపోయింది. ఇంట్లో ఖాళీగా ఉండేదాన్ని. కానీ నాకు సినిమాల ప్రభావం వల్లనో లేదా స్నేహితులు చెప్పుకునే మాటల వల్లనో తెలియదు, కానీ ఆ విషయాలపైన చాలా అనుమానాలు ఉండేవి. అది ఏంటో తెలుసుకోవాలని చాలా ఆతృతగా కూడా ఉండేది. ఎప్పుడు అవే ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆ కథల పుస్తకాలు తెప్పించుకొని చదువుతూ ఉండేదాన్ని. మా ఫ్రెండు నేను ఈ విషయాల గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళం. తను మా ఇంటికి వచ్చినప్పుడు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాకు ఎప్పుడు ఇదే టాపిక్. అది కొత్తగా పెళ్ళైన వాళ్ళ అక్క బావ ఎలా ఉంటారు, ఎన్నిసార్లు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటారో చెప్పేది. నేను మా పక్కింట్లో అద్దెకుండే కొత్త జంటని బాగా గమనిస్తూ ఉండేదాన్ని. దానికి నేను వాళ్ళ గురించి చెప్పేదాన్ని. అలా మాట్లాడుకునేటప్పుడు నా ఒంట్లో ఏదోలా అనిపించేది. నాకు తెలియకుండానే ఒళ్ళు బాగా వేడెక్కిపోయేది. అసలు నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. అమ్మ నాన్న పెళ్లి చేస్తే బాగుండు, నా భర్తతో నేను హాయిగా కాపురం చేసుకుంటూ ఉండేదాన్ని అనిపించేది. కానీ అమ్మా నాన్నలకు నన్ను బాగా చదివించి మంచి ఉద్యోగం చేయించాలని కోరిక. నాలోని కోరికలు నన్ను స్థిమితంగా ఉండనిచ్చేవి కావు. ఈ కోరికలు తీర్చడానికి నాకు ఎవరైనా ఉంటే బాగుండు అనిపించేది. కానీ మాది పల్లెటూరు కావడం వల్ల ఏమాత్రం పొరపాటు చేసినా ఖచ్చితంగా అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు పరువు పోతుంది. అందుకే నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకునేదాన్ని. ఒకరోజు నా ఫ్రెండ్ ఇంటికి వచ్చినప్పుడు కేబుల్ అబ్బాయి గురించి చెప్పింది. మా ఊరిలో ఒక చిన్న కేబుల్ ఆఫీస్ ఉండేది. అందులో టీవీ కేబుల్ బిల్స్ కట్టించుకోవడానికి రాజు అనే ఒక అబ్బాయి ఉండేవాడు. చాలా హ్యాండ్సమ్గా ఉండేవాడు. మా ఊర్లో చాలామంది ఆడపిల్లలకు రాజు అంటే చాలా క్రేజ్ ఉంది. నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కేబుల్ ఆఫీస్ ముందు నుంచే వెళుతూ వస్తూ ఉండేదాన్ని. ఎప్పుడైనా ఒక్కసారి రాజు షాప్ ముందు కూర్చొని కనిపించేవాడు. ఎందుకు ఊర్లోని అందరు అమ్మాయిలు వీడంటే అంత పడిచచ్చిపోతున్నారు అని అనిపించేది నాకు అప్పుడప్పుడు. ఒకరోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను చెప్పింది, రాజుగాడు నన్ను చూసి నవ్వుతున్నాడు అంది. నిన్ను చూసి ఎందుకు నవ్వుతున్నాడు అన్నాను. ఏమో వాడికి ఏమనిపించిందో అంతే అంది. ఒసేయ్, వాడిని నాకు పరిచయం చేయవే ప్లీజ్ అని అడిగాను. వాడు నాకే తెలియదు, ఇక నేను నీకేం పరిచయం చేస్తాను అంది. మరి నిన్ను చూసి నవ్వుతున్నాడన్నావు అన్నాను. అవును, నవ్వుతున్నాడని చెప్పాను, కానీ మాట్లాడుతున్నాడని చెప్పలేదుగా. అయినా ఎందుకే వాడితో పరిచయం నీకు అని అడిగింది. ఊరికే ఫ్రెండ్షిప్ కోసం అని అన్నాను. నిజం చెప్పు అంది. ఏం లేదే, వాడితో ఒక్కసారి అన్నాను. జాగ్రత్తే బాబు, ఎవరికైనా తెలిస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అంది. సర్లే, అది నేను చూసుకుంటాలే అని చెప్పి దాని దగ్గర నుంచి బయలుదేరాను. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు రాజు మా ఇంటికి కేబుల్ బిల్ కట్టించుకోవడానికి వచ్చాడు. ఆ టైంకి ఇంట్లో మా అమ్మ లేదు, పక్కింటికి వెళ్ళింది. నేను రాజును చూసి చిన్నగా స్మైల్ ఇచ్చాను. తను నన్ను చూసి నవ్వాడు. కేబుల్ బిల్ కోసం వచ్చాను అని అన్నాడు. కేబుల్ కోసం కాకపోతే నా కోసం వచ్చావా ఏంటి అన్నాను. వాడు షాక్ అయినట్టు చూశాడు. ఇక మొహమాట పడకుండా నాకు నీ నెంబర్ కావాలి అని అడిగాను. నా నెంబర్ నీకెందుకు అని అడిగాడు. ఎందుకో చెప్తా కానీ ఇవ్వవా, తొందరగా ఇవ్వు అన్నాను. వాడు నెంబర్ ఇచ్చాడు. ఆ తర్వాత వెళ్ళి మా అమ్మని పిలుచుకొని వచ్చి వాడికి కేబుల్ డబ్బులు ఇచ్చి పంపించేశాను. మెల్లగా ఎవరూ లేని టైం చూసుకొని రాజుకి కాల్ చేశాను. వాడు కాల్ లిఫ్ట్ చేశాడు. ఎవరు అని అడిగాడు. నేను రోజాని అన్నాను. నువ్వా, చెప్పు,
నెంబర్ తీసుకున్న దగ్గర నుంచి ఎప్పుడు కాల్ చేస్తావా అని వెయిట్ చేస్తున్నాను అన్నాడు. ఇంట్లో ఎవరూ లేని టైం చూసుకొని చేయాలి కదా అన్నాను. సరే చెప్పు, ఇంతకీ నా నెంబర్ ఎందుకు తీసుకున్నావు అన్నాడు. నీతో కొంచెం పని ఉంది, చేసి పెడతావా అని అడిగాను. చేస్తాను కానీ ముందు పనేంటో చెప్పు అన్నాడు. నీ గురించి నేను చాలా విన్నాను, అదంతా నిజమేనా అని అడిగాను. ఏది విన్నావు చెప్పు, అది నిజమో కాదో చెప్తాను అన్నాడు. అమ్మాయిలందరికీ నువ్వంటే చాలా క్రేజ్ అంట కదా అన్నాను. ఏమో, అది అమ్మాయిలను అడిగితే తెలుస్తుంది, నాకేం తెలుస్తుంది అన్నాడు. ఆ తర్వాత రాజుతో మెల్లగా పరిచయం పెంచుకున్నాను. మేమిద్దరం ఆ విషయాల గురించి బాగా మాట్లాడుకునేవాళ్ళం. మాట్లాడినప్పుడల్లా నాకు ఏదో అవుతూ ఉండేది. నేను వాడి షాప్ ముందు నుంచి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాడి చూపులతో నన్ను చంపేసేవాడు. వాడి మాటలకు నా ఒంట్లో సెగలు రేగేవి, ఒళ్ళంతా ప్రకంపనలు వచ్చేవి, శరీరానికి ఏదో కావాలనిపించేది. అప్పుడు అర్థమైంది ఊర్లో అమ్మాయిలందరూ వాడి మాటలకు ఎందుకు పడిపోతున్నారా అని. వాడు మామూలుగా చూసినా ఆ విధంగా చూస్తున్నట్లు అనిపిస్తుంది. వాడి చూపులు శరీరంలో ఎక్కడెక్కడో తడుముతున్నట్లు అనిపించేవి, కానీ ఆ ఫీలింగ్ బాగుండేది. అలా ఒక 2 నెలలు గడిచాయి. మేము ఫోన్లో తప్ప డైరెక్ట్గా ఒకసారి కూడా కలుసుకోలేదు. రాజు నన్ను ఒకసారి కలవమని అడుగుతున్నాడు. ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందని లోపల భయంగా ఉంది, కానీ నాకు చాలా ఆతృతగా ఉంది వాడితో కలవాలని. అసలు కలయిక అనేది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని. రాజుతో మాటలు నాలో చాలా కొత్త కొత్త ఊహలు రేపేవి. ఒకరోజు రాత్రి ఇంట్లో ఎవరూ లేనప్పుడు నేను రాజుకి కాల్ చేశాను. ఆ రోజు నేను రాజు ఎప్పుడు కంటే చాలా క్లోజ్గా మాట్లాడుకున్నాం. వాడు నాకు ఆ రోజు మాటలతోనే స్వర్గం చూపించాడు. అప్పటి నుంచి ఆ స్వర్గాన్ని ఎలా అయినా అందుకోవాలని నాలో పిచ్చి కోరిక మొదలైంది. ఇక లాభం లేదనుకొని రాజుని అడిగాను. మీ షాప్లో ఎప్పుడు ఎవరు లేకుండా ఉంటారు అని అన్నాను. నైట్ టైం వస్తావా అని అడిగాడు. నైట్ అంటే ఇంట్లో అడగాలి అన్నాను. ఫ్రెండ్ పెళ్ళి ఉందని పక్కకు వెళ్తున్నాను చెప్పి రమ్మని సలహా ఇచ్చాడు. అలా చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించాను, కానీ రాత్రిపూట అంటే భయం వేసింది. డే టైంలో వస్తానని చెప్పాను. సరే అన్నాడు. డే టైంలో అంటే మధ్యాహ్న సమయంలో రోడ్ల మీద కూడా జనం ఎవరూ ఉండరు. ఆ టైంకి షాప్ కూడా ఖాళీగా ఉంటుందని చెప్పాడు. సరే అని మా అమ్మతో ఎప్పుడు వెళ్ళిన ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరాను. నేను బయలుదేరేటప్పుడు రాజుకి కాల్ చేశాను. బయట కానీ రోడ్డు మీద కానీ ఎవరూ లేకపోవడం గమనించాను. రాజు నా కోసం బయట ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఇక ఆలోచించకుండా చుట్టూ చూసుకుంటూ ఒక్క నిమిషంలో రాజు షాప్లో దూరాను. రాజు కూడా చుట్టూ చూసి ఎవరూ చూడటం లేరని నిర్ధారించుకొని లోపలికొచ్చి తలుపు వేశాడు. నాకు చాలా టెన్షన్గా ఉంది. నేను గోడకు అతుక్కొని నిలబడి ఉన్నాను. రాజు మెల్లగా నా దగ్గరకు వచ్చి మొహం మీద పట్టిన చెమటను తుడిచి, టెన్షన్ పడకు, కూల్గా ఉండు అని చెప్పి రా కూర్చో అని కుర్చీ చూపించి వాటర్ ఇచ్చాడు. నేను వాటర్ తాగాను, కొంచెం స్థిమితపడ్డాను. రాజు వచ్చి మెల్లగా నా పక్కన కూర్చున్నాడు. నా భుజం మీద చెయ్యి వేశాడు. వాడి చెయ్యి నాకు తాకగానే నా ఒంట్లో వైబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. నన్ను మెల్లగా దగ్గరికి తీసుకున్నాడు. ఇప్పుడు చెప్పు, నీకేం కావాలో అని అడిగాడు. నాకేం కావాలో నీకు తెలియదా, ఇప్పుడు కొత్తగా అడుగుతావేమిటి అన్నాను. అదే ఎలా కావాలి అన్నాడు. నీకు ఎలా ఇష్టమైతే నాకు అలానే ఇష్టం అన్నాను. రాజు నన్ను లేచి నించోమన్నాడు. నన్ను అమాంతం కౌగిలించుకున్నాడు. ఆ కౌగిలింతలోనే నాకు మైకం కమ్మింది. వాడు మెల్లగా నా మీద ముద్దుల వర్షం కురిపించాడు. మెల్లగా నన్ను దగ్గరికి తీసుకొని ముందు చిన్న చిన్న టిఫిన్స్ కానిచ్చాడు. తర్వాత వెజ్ మీల్స్ కావాలా, నాన్ వెజ్ మీల్స్ కావాలా అని అడిగాడు. అదంతా మా కోడ్ లాంగ్వేజ్. నేనేమీ మాట్లాడలేదు, సిగ్గుతో తల వంచుకున్నాను. 1 గంట తర్వాత నేను రాజు గుండెలపైన ఉన్నాను. మా ఇద్దరి శరీరాలు
చెమటతో తడిచిపోయాయి. నా ఒళ్ళంతా ఎర్రగా కందిపోయింది. ఆవేశం తీరిన తర్వాత ఏం జరిగిందో ఆలోచించుకుంటే నాకు సిగ్గు ముంచుకొచ్చింది. ఇదంతా చేసింది నేనేనా అనిపించింది. అప్పటికి నేను వచ్చి గంట దాటింది. రాజు అలసిపోయి ఆదమరచి నిద్రపోతున్నాడు. రాజుని చేతితో తట్టి లేపాను. రాజు, ఇక నేను వెళ్తాను అన్నాను. అప్పుడేనా, ఇంకోసారి అన్నాడు. నేను మళ్ళీ సిగ్గుతో తల వంచుకున్నాను. మేమిద్దరం ఇంకొకసారి ఆడుకొని అలసిపోయిన తర్వాత ఇక తప్పదని లేచి ఫ్రెష్ అయ్యి రాజుని బయటకు వెళ్ళి రోడ్డు మీద ఎవరైనా ఉన్నారేమో అని చూడమని చెప్పాను. రాజు వెళ్ళి చూసి ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకొని నన్ను బయటికి రమ్మన్నాడు. నేను వెంటనే ఒక్క అడుగులో బయటకొచ్చి రోడ్డు మీద నడవడం ప్రారంభించాను. నేను ముందుగా మా అమ్మకి చెప్పినట్టే నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను, నా అనుభవాన్ని తనతో పంచుకోవడానికి. నా ఫ్రెండ్కి ఇవన్నీ చెప్పగానే ఇదంతా ఎప్పుడు జరిగింది అని ఆశ్చర్యపోయింది. రాజుతో తనకు కూడా పరిచయం చేయమని నన్ను రిక్వెస్ట్ చేసింది. అమ్మా, రాజు నా ఒక్కదానికే. నాకు పెళ్ళయ్యేంత వరకు రాజు నాతోనే ఉండాలి. నువ్వు కావాలంటే ఇంకెవరినైనా వెతుక్కో అని చెప్పాను. సరేలే, మంచి ఛాన్స్ కొట్టేశావుగా. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీలుగా ఉండేటట్టు మీ ఇంటి దగ్గరలో ఉండేవాడినే చూసుకున్నావు అంది. నేను ఏమీ అనలేదు. నవ్వుకుంటూ లేచి ఇంటికి స్టార్ట్ అయ్యాను. ఇది స్టోరీ ఎలా ఉంది, నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.